Hi friends, welcome back to AH Career YouTube channel and C programming classes by Atish Jain. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఈ వీడియోలో చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ వర్క్ చేసి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి లాంగ్వేజ్లో. అంటే సి లాంగ్వేజ్ ఉపయోగించి మీరు అసలు ఎలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు అన్న దాని గురించి నేర్చుకుంటాం ఫ్రెండ్స్. దానికోసం మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ డూ యూ మీన్ బై అ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్ ఎ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ వర్కింగ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఒక ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తాం. ఈరోజు నేను మీకు చూపించబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే క్రియేటింగ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేసే ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గైస్ వీడియో కొంచెం లెంగ్దీ అవ్వచ్చు, చాలా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, బట్ నేను మీకు కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి మీరు తెలుసుకున్న తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి, అదర్వైజ్ టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ సి ప్రోగ్రామింగ్ వీడియో ట్యూటోరియల్ సిరీస్ ఏవైతే నేను చేస్తున్నానో వాటిల్లో ఇప్పటికి నేను ఒక 340 అబోవ్ వీడియోస్ చేశాను. ఇంకొక 10 వీడియోస్ కూడా అవ్వచ్చు మొత్తం ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడం కోసం. 336 వీడియో దగ్గర నుండి 340 వరకు ఏవైతే కనుక నేను ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశానో మొత్తం 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 336 ఏంటంటే యాడింగ్ స్టూడెంట్ రికార్డ్స్ ఇంటూ student.dat ఫైల్, స్టూడెంట్ రీడ్ ఆల్, స్టూడెంట్ రీడ్ ఆల్ అంటే student.dat ఫైల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేయడం, స్టూడెంట్ రీడ్ అంటే సెర్చ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడం, స్టూడెంట్ మాడిఫై అంటే ఒక స్టూడెంట్ రికార్డ్ని మాడిఫై చేయడం, స్టూడెంట్ డిలీషన్ అంటే ఒక అన్వాంటెడ్ స్టూడెంట్ రికార్డ్ని డిలీట్ చేయడం. సో ఈ 5 ప్రోగ్రామ్స్ ఒకవేళ మీరు చేసి ఉండుంటే, అంటే నా వీడియో సిరీస్ని మీరు ఫాలో అవుతూ ఈ 5 ప్రోగ్రామ్స్ మీరు చేసి ఉంటేనే ఈ వీడియోతో కంటిన్యూ చేయండి, అదర్వైజ్ చేయకండి. ఎందుకంటే ఆ కోడ్ నేను మళ్ళీ రాసి చూపించను మీకు. ఆ ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేసి ఆ ప్రోగ్రాంలో రాసిన కోడ్ని ఏంటంటే ఈ ప్రాజెక్ట్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోయే ప్రాజెక్ట్కి నేను SIMS అని పేరు ఇస్తాను. సిమ్స్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే టోటల్గా 3 ఫోల్డర్స్ ఉంటాయి. అంటే ఫైల్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాము. సోర్స్ ఫైల్లో మనకి main.c ఉంటుంది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ యువర్ మెయిన్ ఎగ్జిక్యూషన్ file. That's nothing but which is the main executable file. హెడర్ ఫైల్స్లో మొత్తం ఈ ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగించే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ ఫంక్షన్కి ఒక హెడర్ ఫైల్ని క్రియేట్ చేసి వాటిలో స్టోర్ చేస్తాం. అంటే చూడండి ఇక్కడ add.h, modify.h, display all.h, display1.h, delete.h, ఈ విధంగా ఏంటంటే ఫైల్ నేమ్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే సేమ్ నేమ్ ఇవ్వకపోవచ్చు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు నాకు మైండ్లో ఏ నేమ్ ఉంటుందో అది ఇస్తాను, బట్ జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను. అన్ని ప్రోగ్రామ్స్లో కామన్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు ఐడియా ఉందో లేదో అదేనండి స్టూడెంట్ స్ట్రక్చర్. ఏంటంటే ఆ స్టూడెంట్ స్ట్రక్చర్ని తీసుకొచ్చి student.h అనే హెడర్ ఫైల్లో స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ మన స్టూడెంట్ రికార్డ్స్ని స్టోర్ చేసే ఫైల్ ఉంటుంది చూసారా, student.dat, అది వెళ్ళి మనం అదర్ ఫైల్స్లో స్టోర్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మన ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఏంటంటే. ఓకే, మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఏంటంటే సేవ్ ఆల్ ద ఫ్యూ ప్రోగ్రామ్స్ విచ్ కంటైన్స్ ఫంక్షన్స్. అంటే ఏ ప్రోగ్రామ్స్లో అయితే కనుక ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని .h ఫైల్తో సేవ్ చేయండి అండ్ సేవ్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ ఫోల్డర్. అంటే హెడర్ ఫైల్స్ అనే ఫోల్డర్లోనే స్టోర్ చేయండి.
సెపరేట్ ద స్టూడెంట్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ వేరియబుల్స్ అండ్ సేవ్ ఇట్ ఇన్ ఎ సెపరేట్ హెడర్ ఫైల్. అంటే ఈ అన్ని ప్రోగ్రామ్స్లో మీకు కామన్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా, స్టూడెంట్ ఒక స్ట్రక్చర్ని, ఆ స్ట్రక్చర్ వేరియబుల్ని, దాన్ని మీరు సెపరేట్ చేసి వేరే ఫైల్లో స్టోర్ చేయండి. స్టూడెంట్ స్ట్రక్చర్ అండ్ వేరియబుల్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆల్ ద న్యూలీ క్రియేటెడ్ ఫంక్షన్స్. అంటే మనం క్రియేట్ చేయబోయే ఫంక్షన్స్ నుంచి ఆ స్ట్రక్చర్ని, ఆ స్ట్రక్చర్ వేరియబుల్ని రిమూవ్ చేస్తాం. అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, అదేంటంటే ప్రతి ఫంక్షన్కి కింద మీరు ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయాలి. నేను ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు నేను ఫైల్ పాయింటర్స్ని క్లోజ్ చేయలేదు, కావాలనే క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ఇండివిజువల్ ప్రోగ్రామ్తో వర్క్ చేసేటప్పుడు మీరు ఆ ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయకపోయినా పర్లేదు, బట్ ప్రాజెక్ట్తో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు క్లోజ్ చేయాలి, లేదంటే బోల్ అనే ఎర్రర్స్ వస్తాయి మీకు. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి, అండ్ సి ఫ్రీ ఐడి ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఓపెనింగ్ స్క్రీన్ వస్తుంది ఇలాగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను సి ప్రోగ్రామ్ని క్రియేట్ చేయట్లేదు ఫ్రెండ్స్, సిలో ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను. సో క్లిక్ ఆన్ ప్రాజెక్ట్ మెనూ, దీంట్లో న్యూ అన్న ఆప్షన్ ఉంటుంది, న్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, SIMS అని ఇస్తాను, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ డ్రైవ్ C_examples స్టోర్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్ అ కన్సోల్ అప్లికేషన్ అని చెప్తాను. ఫైన్, ఓకే. ఒక ఎంటీ ప్రాజెక్టా, లేదంటే ఒక సింపుల్ అప్లికేషనా, లేదా హెలో వరల్డ్ అప్లికేషనా, నెక్స్ట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ అప్లికేషన్ అంటే ఏమవుతుందంటే మీకు బై డిఫాల్ట్ ఒక main.c ఫైల్ వచ్చేసి దాంట్లో ఒక మెయిన్ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను సింపుల్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్, అండ్ ఇక్కడ మీకు మెసేజ్ ఇచ్చింది చూడండి, సి లాంగ్వేజ్ విల్ జనరేట్ సోర్స్ ఫైల్స్. ఓకే, అంటే సోర్స్ ఫైల్స్ .c తోటి సోర్స్ ఫైల్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఏ కంపైలర్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పింది మనకి. మీరు జస్ట్ ఇంకేంటంటే ఫినిష్ని క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, మీకు ఒక ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది SIMS అని చెప్పి. ఓకే, దాంట్లో సోర్స్ ఫైల్స్ ఒక ఫోల్డర్, దాంట్లో main.c, హెడర్ ఫైల్స్ ఎంటీ, అదర్ ఫైల్స్ ఎంటీ. ఈ మెయిన్ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తే మీకు ఇంటీజర్ మెయిన్ అని ఒక మెయిన్ ఫంక్షన్ ఇచ్చింది. ఇది యాక్చువల్గా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వర్క్ చేసేటప్పుడు యూజ్ చేసే సింటాక్స్. ఇప్పుడు మీకు అక్కర్లేదు, సో మీరు అది తీసేయచ్చు. మీరు జస్ట్ ఎంటీ స్ట్రక్చర్ని ఈ విధంగా ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దారంటే మనం మెయిన్ ప్రోగ్రామ్ని రాసుకుంటూ వెళ్తారు. మెయిన్ ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత దాని తర్వాత ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. వీడియో అయితే ఆబ్వియస్లీ చాలా లెంగ్దీ అవుతుంది, సో చాలా చాలా ఓపిక కావాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్తో వర్క్ చేయాలంటే, అందరూ వాళ్ళు అవ్వదు. ఓకే, క్యారెక్టర్ CH=y అని చెప్పి ఒక క్యారెక్టర్ వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఇంటీజర్ ఆప్షన్ అని చెప్పి ఆప్షన్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇనీషియల్గా దాంట్లో 0ని స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్. వైల్ CH == y, అంటే యూజర్ y అనేంత వరకు నాకు ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ వైల్ CH == y అని చెప్తాను. సిస్టమ్ ఆఫ్ CLS, ఇది ఎందుకు ఇస్తానంటే ప్రతిసారి డూ యూ వాంట్ టు కంటిన్యూ అన్న మెసేజ్ వచ్చిన తర్వాత యూజర్ ఎస్ అంటే స్క్రీన్ క్లియర్ అయిపోయి ఫ్రెష్గా నాకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ సిస్టమ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది stdlib.header ఫైల్లో ఉంది ఫ్రెండ్స్. సో లెట్ మీ ఇంక్లూడ్ దట్ హెడర్ ఫైల్ ఆల్సో, stdlib. నెక్స్ట్, ఇప్పుడు ఒక మెనూని డిజైన్ చేయండి. printf/n స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెడ్డింగ్ ఇచ్చాను. దీని తర్వాత నెక్స్ట్ లైన్లో ఒక అండర్లైన్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా ఎర్రర్స్ రావచ్చు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ బిల్డింగ్ న్యూ. ఓకే, సో ఎర్రర్స్ వస్తే ఇంకా కలిసి కరెక్ట్ చేస్తారు అంతే కదా. ఇంకా సో 1 యాడింగ్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ అది ఆప్షన్ ఇచ్చింది, ఫస్ట్ ఆప్షన్ అది. printf సెకండ్ ఆప్షన్ ఏంటంటే /n2
displaying all the student records. Third option ఏంటంటే search for a student record. అది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఏమిద్దాం మనం, ఫోర్త్ కదా, ఫోర్త్ /n for modify a student record. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చినప్పటికి డిలీట్ ఏ స్టూడెంట్ రికార్డ్, అంటే అనవసరమైన రికార్డ్స్ని డిలీట్ చేయడానికి డిలీట్ ఆపరేషన్. డిలీట్ ఏ స్టూడెంట్ రికార్డ్. దీని తర్వాత ప్రింట్ ఆఫ్ /n 6 ఎగ్జిట్. అంతే కదా, ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. మెనూ డిజైనింగ్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఒక 2 lines గ్యాప్ ఇచ్చి, అంటే 2 times స్లాష్ ఇచ్చి ఎంటర్ యువర్ ఆప్షన్ అని అడుగుతాను యూజర్ని. 1-6 అని ఇస్తాను, అంటే యూజర్ 1 నుంచి 6 లోపల ఏదో ఒక ఆప్షన్ ఎంటర్ చేయాలని అర్థం. స్కాన్ ఆఫ్ %d %OPT అని చెప్పి అంటాం. స్విచ్ కేస్ వాడతారు ఫ్రెండ్స్, స్విచ్ OPT. ఓకే, సో ఈ OPT వేరియబుల్లో మనకి ఒకవేళ 1 అనేది ఉంటే కనుక మనకి ఏం రావాలి, ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ యాడింగ్, అంటే రికార్డ్స్ని అలా యాడింగ్ రికార్డ్స్ అని మెసేజ్ రాయండి అంతే. యాడింగ్ ఇది అయిన తర్వాత ఏం చేస్తామంటే బ్రేక్ వేస్తాం. ఫ్రెండ్స్ నేను మీకు కేవలం స్కెల్టన్ రెడీ చేస్తున్నాను. ఓకే, స్కెల్టన్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ని రాస్తాను ఏంటంటే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, డిస్ప్లే రాయండి చాలు. బ్రేక్. కేస్ 3 ప్రింట్ ఆఫ్ /n అక్కర్లేదు, search దెన్ బ్రేక్. కేస్ 4 ప్రింట్ ఆఫ్ modify జస్ట్ మెసేజెస్. ఎందుకంటే ఫస్ట్ ఇవన్నీ స్కెల్టన్ రెడీ చేసిన తర్వాత ప్రోగ్రామ్ పనిచేస్తుందో లేదో చూసి అప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ మనం పెర్ఫామ్ చేసుకుంటూ వస్తాం. ప్రింట్ ఆఫ్ డిలీట్. ఫ్రెండ్స్ డిలీట్. కేస్ 6 ఎగ్జిట్ ఆఫ్ 0, అంటే సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వాలని చెప్పి అర్థం. ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే సక్సెస్ఫుల్గా టెర్మినేట్ అయిందని చెప్పడం. డిఫాల్ట్ అంటే ఒకవేళ మీరు 1 2 3 4 5 6 కాకుండా ఏది ఎంటర్ చేసినా సరే ఇన్వాలిడ్ ఆప్షన్ ఎంటర్డ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆప్షన్ లైక్ కేస్ 6కి బ్రేక్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే ప్రోగ్రామే టెర్మినేట్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ బ్రేక్ పనిచేద్దాం ఇంకా ఇచ్చిన. నెక్స్ట్ ఈ స్విచ్ కేస్ నుంచి కంట్రోల్ బయటకు వచ్చిన తర్వాత ఏమడుగుతారంటే మీరు ప్రింట్ ఆఫ్ /n do you want to continue ఇచ్చి యూజర్ ఏమి ఎంటర్ చేయాలి, ఐదర్ ఎస్ ఆర్ నో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఏం చేస్తారంటే CH = get CHE అని ఇస్తారు. ఓకే, అండ్ వైల్ లూప్లో మీరు CH = y అని లోయర్ కేసులు ఇచ్చారు కదా, క్యాపిటల్ లెటర్లో కూడా ఇచ్చేసుకోండి. ఆర్ CH = y, అంటే క్యాపిటల్ లెటర్లో y ఇచ్చిన లోయర్ కేసులు ఇచ్చిన ప్రోగ్రామ్ పనిచేయాలి. ఓకే ఫైన్, దట్స్ ఇట్ గైస్. మన మెయిన్ ప్రోగ్రామ్ కంప్లీషన్ అయింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. F5 ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఎక్కడ తెలిసిపోతాయి ఫ్రెండ్స్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, యాడింగ్ స్టూడెంట్ రికార్డ్స్, డిస్ప్లేయింగ్, మోడిఫైయింగ్ అన్ని ఆప్షన్స్ వచ్చినాయి. 1 అంటాను, మెసేజ్ ప్రింట్ చేసింది. డూ యూ వాంట్ కంటిన్యూ, ఎస్ అంటాను. చూడండి స్క్రీన్ క్లియర్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు 6 అంటాను, ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకి చిన్న వార్నింగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ get ch get char. సో ఈ get ch ఈ ఫంక్షన్ conio.hలో ఉంది, conio.hలో ఉందేమో. #include ప్రాజెక్ట్స్తో వర్క్ చేసేటప్పుడు ఈ హెడర్ ఫైల్స్ ఇంక్లూషన్ని స్ట్రిక్ట్గా చూడడం జరుగుతుంది. conio.h ఇంక్లూడ్ చేసి చూద్దాం యాక్చువల్గా ఏం జరిగిందో ఏంటో. ఓకే, సో బిల్డ్ అండ్ కంపైల్.
ఓకే, బిల్డ్ అండ్ రన్ అంటాను ఇప్పుడు మళ్ళీ. గైస్ చూసారు కదా, ఆ వార్నింగ్ కూడా పోయింది ఇప్పుడు మనకి. 5 డిలీట్. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూడండి. కంటిన్యూ ఎస్ అంటాను, సారీ F5. ఇప్పుడు ఒకసారి ఏంటంటే 8 అని ఇస్తాం. ఇన్వాలిడ్ ఆప్షన్ అంటే డూ యూ వాంట్ కంటిన్యూ, ఎస్ అంటే మళ్ళీ కంటిన్యూ అవుద్ది. 4 అంటాం, ఏమంటుంది మాడిఫై, క్యాపిటల్ వై ఇస్తాం, మళ్ళీ పనిచేసింది. ఇన్వాలిడ్ ఆప్షన్ 9, డూ యూ వాంట్ కంటిన్యూ, నో, ప్రోగ్రామ్ అయిపోయింది. సో ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ నా మెసేజ్ వచ్చింది చూసారా, అది అది మనకి నెక్స్ట్ లైన్లో రావాలి అనుకుంటే కనుక మీరు ప్రింట్ ఆఫ్ /n ఇవ్వండి, అది నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ బేసిక్ స్కెల్టన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏంటంటే ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వెళ్ళాలి, మీన్స్ హెడర్ ఫైల్స్ని క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ student.h అని ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఫైల్ మీద మీరు క్లిక్ చేయండి, న్యూ అని చెప్తానండి. ఓకే, మీరు ఈ ఫైల్ని ఫస్ట్ సేవ్ చేసేయండి ఒకసారి. student.h అని చెప్తాను. ఓకే, ఫైల్ నేమ్ రాయండి. సేవ్ అన్నప్పుడు అది అడుగుతుంది, డూ యూ వాంట్ టు యాడ్ దిస్ ఫైల్ టు కరెంట్ ప్రాజెక్ట్, ఎస్ అని చెప్తానండి. అప్పుడు అడుగుతుంది ఎక్కడ యాడ్ చేయాలి, హెడర్ ఫైల్స్లో యాడ్ చేయాలి. .h ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్ అన్నిటిని హెడర్ ఫైల్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సూపర్. ఇప్పుడు దీంట్లో ఏమి ఉండాలి, దీంట్లో మనకి స్టూడెంట్ ఒక స్ట్రక్చర్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్ యాడ్.c అనేది నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, std_add.c 336 వీడియో అనుకుంటా, మీకు ఐడియా ఉందో లేదో మరి. దీంట్లో ఈ స్ట్రక్చర్ని చూసారా, స్టూడెంట్ ఎస్. సో స్ట్రక్చర్ని, ఆ స్ట్రక్చర్ సంబంధించిన వేరియబుల్ని కాపీ చేయండి. అక్కడి నుంచి కాపీ చేసి మీరు ఇక్కడ student.h హెడర్ ఫైల్ ఓపెన్ చేశారు కదా, దాంట్లో పేస్ట్ చేసేయండి. ఇలా మీకు అవకపోతే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ student.hని ఓపెన్ చేసి దీంట్లో పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. అంటే స్టూడెంట్ సంబంధించిన స్ట్రక్చర్ని తీసుకెళ్ళి సెపరేట్గా ఒక హెడర్ ఫైల్లో స్టోర్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు స్టూడెంట్ రికార్డ్స్ యాడ్ చేయాలి కదా, దానికి ఒక ఫంక్షన్ రాయాలి. సో ఏం చేస్తానంటే న్యూ ఫైల్ నేమ్ని సేవ్ చేస్తాను చూడండి, stuadd.h గుర్తుపెట్టుకోండి. ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను, stuadd.h. ఇది ఎక్కడ స్టోర్ చేయాలని అడుగుతుంది, కరెంట్ ప్రాజెక్ట్లో హెడర్ ఫైల్స్లో స్టోర్ చేయాలని చెప్తాను. ఓకే, std_add.h. దాని తర్వాత మీరు std_add.c ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు కదా, ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చేస్తారంటే రైట్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ దగ్గర నుండి చివరి వరకు మీరు మొత్తం ఏదైతే ప్రోగ్రామ్ రాశారో ఆ ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి std_add.hలోకి పేస్ట్ చేసేయండి. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈ మెయిన్ ఫంక్షన్ని తీసేయండి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసేసి దీన్ని ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో stuadd అని చెప్పిస్తాను. అంటే నేను ఫైల్ నేము ఫంక్షన్ నేమ్ సిమిలర్గా ఇస్తాను. ఫస్ట్ స్టెప్ అది. ఈ స్ట్రక్చర్ని ఇక్కడ నుంచి తీసేయండి, ఎందుకంటే స్ట్రక్చర్ని కామన్గా మనం ఏంటంటే మన student.h హెడర్ ఫైల్లో స్టోర్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి తీసేయండి ఇక్కడ. సో ఇది మన ఫంక్షన్ ఫ్రెండ్స్, stuadd అనేది ఫంక్షన్. దీంట్లో ఒక స్టూడెంట్ రికార్డ్ యాడ్ చేయడానికి ఉపయోగించే లాజిక్ ఏదైతే ఉందో అదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది మీకు. అండ్ ఫైనల్లీ మీరు చేయవలసింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. క్లోజ్ FP ఫైల్ పాయింటర్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అండ్ మీరు అక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి రిటర్న్ ఆఫ్ 0 అని చెప్పి రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఈ ఫైల్ని మీరు కావాలంటే జస్ట్ కంపైల్ చేయొచ్చు. బిల్డ్కి వెళ్ళి సారీ ఇక్కడ కంపైల్ చేయవలసిన అవసరం లేదు. ఈ ఫంక్షన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, stuadd. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే include డబుల్ కోట్ స్టార్ట్ చేసి stuadd.c సారీ .c కాదు కదా, stuadd.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయండి ఫస్ట్ స్టెప్. దాని తర్వాత కేస్ 1 యాడింగ్ స్టూడెంట్ రికార్డ్స్ అన్నారు కదా, యాడింగ్ స్టూడెంట్ రికార్డ్స్ ప్రింట్ఆఫ్ స్టేట్మెంట్ని మీరు రిమూవ్ చేసేసి
ఇక్కడ మీరు ఫంక్షన్ ఏదైతే రాసారో STU యాడ్ అన్న ఫంక్షన్ని కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సెమీకాలన్. ఈ విధంగా మనం అన్ని వాటికి చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే హెడర్ ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చానో ఫంక్షన్ నేమ్ కూడా అదే ఇచ్చాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదని చెప్పి. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి ఈ మెయిన్ ఫైల్ని ఒకసారి రన్ చేసి చూద్దాము, అసలు పనిచేస్తుందో లేదో చూడాలి కదా. సూపర్ గైస్, ఇక్కడ వరకు అయితే పర్లేదు, ఈవెన్ ఎర్రర్ కూడా రాలేదు. ఒకసారి రన్ చేస్తాను. ఫైన్, ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది, ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఈ ఎర్రర్స్ ఏంటో అనేది ఒకసారి చూసుకుంటూ వెళ్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్తాను చూడండి. మీరు స్ట్రక్చర్ని student.h హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ చేశారు కదా, మరి ఆ హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. అది లేకుండా మీ స్ట్రక్చర్ లేకుండా మీ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది? సో ఈ హ్యాష్ ఇంక్లూడ్ student.h అనే హెడర్ ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఓకే, బిల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేయండి. కంపైలేషన్ అయితే బాగానే అయిపోయింది ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే ఏం లేదు కంపైలేషన్ విషయంలో. బిల్డ్ రన్ అని చెప్పి అంటాం. సూపర్ గైస్. ఓకే, సో ఎంటర్ యువర్ ఆప్షన్ 1 అంటాం. 1 అన్నప్పుడు చూడండి, ఎంటర్ రోల్ నంబర్ 1001 అని చెప్పి ఒక రోల్ నెంబర్ ఇచ్చాను. నేమ్ కిషోర్ అండ్ యావరేజ్ 90 మార్క్స్. మళ్ళీ అడుగుతుంది, డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రికార్డ్? ఎస్. 1002 ఇక్కడ ఏంటంటే హరి MTHA మెహతా 98. డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రికార్డ్? నో అంటాను. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్ అంటాను. ఇప్పుడు సపోజ్ మీరు ఏం రికార్డ్స్ ఎంటర్ చేశారు అవన్నీ డిస్ప్లే చేసి చూడాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? 2 అనాలి. 2 అన్నప్పుడు ఏమవుతుంది? డిస్ప్లే ఫంక్షన్ రన్ అవ్వాలి ఫ్రెండ్స్, డిస్ప్లే ఫంక్షన్ రన్ అవ్వాలి. సో అది కూడా చేసి చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫైల్, మీరు ఇక్కడ అదర్ ఫైల్స్లో student.dat ఫైల్ క్రియేట్ అవుతుంది చూసారా? సో యాడ్ ఫైల్స్ టు ఫోల్డర్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఇక్కడ student.dat ఫైల్ అనేది ఒకటి ఉంటుంది, డేటా ఫైల్. ఈ డేటా ఫైల్ని అదర్ ఫైల్స్లోకి స్టోర్ చేసేయండి, ఎందుకంటే మన స్టూడెంట్ డేటా అంతా సేఫ్గా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి, ఫైల్ న్యూ. ఇది స్టూడెంట్ రికార్డ్స్ని డిస్ప్లే చేసే ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే STU display.h అని ఇస్తాను. అడుగుతుంది, డూ యూ వాంట్ టు యాడ్ దిస్ ఫైల్ టు యువర్ ప్రాజెక్ట్? ఓకే అంటాను. ఎక్కడ? హెడర్ ఫైల్స్లో స్టోర్ చేయాలంటాను. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఫంక్షన్ రాయాలి. అండ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ లాక్ టైప్లో సింబల్ వచ్చింది. లాక్ టైప్లో సింబల్ వచ్చింది అంటే మీరు దీంట్లో డేటా అని ఎంటర్ చేయలేరు. సో అది మీ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల కానీ వేరే కారణాల వల్ల రావచ్చు. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒకసారి ఆ ఫైల్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు STUD read.c అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. STUD read.c. STUD read.cలో ఏం రాశానంటే లాజిక్, ఒక స్టూడెంట్ రీడ్ అంటే ఈ సెర్చ్ రిలేటెడ్ ప్రోగ్రామ్, ఇది కాదు. STUD read all.c. ఫైన్, ఇది ఒక స్టూడెంట్ సంబంధించిన అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేసే ప్రోగ్రామ్. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మెయిన్ దగ్గర నుండి చివరి వరకు మొత్తం కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి STU display.hలోకి పేస్ట్ చేయండి. ఓకే, అలా పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పనులు ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ రిమూవ్ చేసి STU display అని చెప్పి ఫంక్షన్ నేమ్ రాయండి. రిటర్న్ టైప్ ఇంటీజర్ అని చెప్పి ఉండండి. ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని తీసేయండి, ఎందుకంటే కామన్గా మనం ఒక హెడర్ ఫైల్లో స్టోర్ చేసి ఆ స్ట్రక్చర్ని మెయిన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేంజెస్ చేయక్కర్లేదు, అంతా బాగానే ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా మీ ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. దాని తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ 0 అని చెప్పి అనాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ కూడా రాయండి, ఫైల్ న్యూ. దీనికి ఈ ఫైల్కి పేరేమి ఇస్తానంటే STU search
డాట్ హెచ్ అని ఇస్తున్నాం. సెర్చ్ డాట్ హెచ్ అడుగుతుంది కరెంట్ ప్రాజెక్ట్కి యాడ్ చేయాలా, ఎస్ యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి, హెడర్ ఫైల్స్లో యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే std read డాట్ సిలో ఈ సెర్చ్ రిలేటెడ్ లాజిక్ ఉంది. సో రైట్ ఫ్రమ్ మెయిన్ దగ్గర నుండి చివరి వరకు మీరు ప్రతి లైన్ని కాపీ చేయండి. కాపీ చేసి కంట్రోల్ సి అనండి. దాని తర్వాత stu search డాట్ హెచ్లో పేస్ట్ చేయండి. మెయిన్ ఫంక్షన్ తీసేయండి. తీసి stu search అనేది ఫంక్షన్ పేరు ఇవ్వండి. రిటర్న్ టైప్ ఇంటీజర్ అని ఇవ్వండి. ఈ స్ట్రక్చర్ని దానికి సంబంధించిన వేరియబుల్తో పాటు డిలీట్ చేసేయండి, అక్కర్లేదు మనకి. లాస్ట్లో ఏంటంటే క్లోజ్ ఎఫ్పి ఫైల్ పాయింట్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే స్టూడెంట్ యాడ్కి సంబంధించిన ఫంక్షన్ క్రియేట్ చేసాం, స్టూడెంట్ డిస్ప్లే సంబంధించిన ఫంక్షన్ క్రియేట్ చేసాం, స్టూడెంట్ సెర్చ్కి సంబంధించిన ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా పని క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. అవి ఏంటంటే స్టూడెంట్ మాడిఫై. సో std మాడిఫై ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. అలాగే స్టూడెంట్ డిలీషన్ ఆ ప్రోగ్రామ్ని కూడా ఓపెన్ చేయండి, studel. ఓకే, 2 ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. కొత్త ఫైల్లో ఫైల్కి పేరేం పెడతారంటే stumodify modify డాట్ హెచ్. ఓకే, డూ యూ వాంట్ టు యాడ్ దిస్ ఫైల్ టు కరెంట్ ప్రాజెక్ట్? ఎస్. హెడర్ ఫైల్స్లో దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ మాడిఫై డాట్ సి అనే ప్రోగ్రామ్ మీరు ఏదైతే రాసారో దాంట్లో రైట్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ దగ్గర నుండి చివరి వరకు మీరు ప్రతి లైన్ని కంట్రోల్ సి, దాని తర్వాత stu modify డాట్ హెచ్ హెడర్ ఫైల్లోకి మీరు ప్లేస్ చేయాలి దీన్ని. ఓకే, సో ఇది stu modify డాట్ హెచ్. ఓకే, stu modify డాట్ హెచ్ హెడర్ ఫైల్లోకి ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ ఫంక్షన్ తీసేసి stumodify ఇచ్చి రిటర్న్ టైప్ ఇంటీజర్ ఇచ్చాను. అండ్ ఈ స్ట్రక్చర్కి సంబంధించిన వేరియబుల్ని ఈ స్ట్రక్చర్ని తీసేయండి. స్టూడెంట్ ఎస్ అనే వేరియబుల్ని తీయండి, ఎందుకంటే ఎస్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం. న్యూ రికార్డ్ అనే వేరియబుల్ని తీయకండి, ఎందుకంటే న్యూ రికార్డ్ అన్న వేరియబుల్ మాడిఫికేషన్ ప్రోగ్రాంలో మనకు అవసరం. లాస్ట్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ క్లోజ్ ఎఫ్పి ఆల్రెడీ ఉంది, రిటర్న్ 0 అని ఇవ్వండి చాలు. దాని తర్వాత మీరు ఇంకోటి stu delete డాట్ సి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాశారు, డిలీషన్ లాజిక్. రైట్ ఫ్రమ్ మెయిన్ దగ్గర నుండి ప్రతి ఒక్క లైన్ని కాపీ చేయండి. ఓకే, కంట్రోల్ సి అనండి. దాని తర్వాత మీరు studel డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ కూడా క్రియేట్ చేశారు. ఓకే, del డాట్ హెచ్ క్రియేట్ చేశారు లేదో ఒకసారి చూస్తాను, లేదు అంటే క్రియేట్ చేద్దాం. సారీ, మాడిఫై చేసినట్టున్నాం, అది క్రియేట్ చేయలేదు. సో ఐల్ సే క్రియేట్ ఇట్ studel డాట్ హెచ్ హెడర్ ఫైల్ క్రియేట్ అయింది. కరెంట్ ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి? హెడర్ ఫైల్స్ పెట్టాలి. ఓకే, సో ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ studel డాట్ హెచ్లో ఓపెన్ చేయండి. అండ్ స్టూడెంట్ del డాట్ సి అనే ఫైల్లో ఉన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దీని తర్వాత మెయిన్ ఫంక్షన్ని మాడిఫై చేయండి, రిటర్న్ టైప్ ఇంటీజర్, studel అనేది మీ ఫంక్షన్ నేమ్. స్ట్రక్చర్ వేరియబుల్ని తీసేయండి. దాని తర్వాత చివరికి వెళ్ళిపోయి ఫైల్ క్లోజ్ ఎఫ్పి అండ్ డిలీషన్ ప్రోగ్రాంలో మనకి ఎన్ఎఫ్పి అని చెప్పి ఇంకొక ఫైల్ పాయింటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫైల్ పాయింటర్ని కూడా ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే మీ ప్రోగ్రామ్స్ పనిచేయవు. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫైల్ పాయింటర్ని ఆ ఫంక్షన్ చివరిలో క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే ఏం లేదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డిఫరెంట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 5 డిఫరెంట్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్లో చూపించిన మొత్తం కాన్సెప్ట్ని తీసుకెళ్ళి ఒక ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయిపోయినట్టే. నేను ఒకసారి ఏం చేస్తానంటే బిల్డ్ అండ్
అండ్ రన్ అని చెప్పి అంటాను, లేదా ఫస్ట్ బిల్డ్లోకి వెళ్ళి కంపైల్ అనండి. ఎందుకంటే మీ మెయిన్ డాట్ సి అనేది ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. దాని తర్వాత కంపైల్ అని చెప్పి అంటాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూద్దాం, ఒక్కొక్కటి మిస్టేక్ ఉంటే చూద్దాం. సో కంపైలేషన్లో అయితే ప్రాబ్లం ఏమీ రాలేదు. సో బిల్డ్ ఇక్కడ ఏం చేస్తానంటే రన్ అని చెప్పి అంటాను. సో మళ్ళీ బిల్డ్ రన్ అని చెప్తానండి. ఫ్రెండ్స్ సూపర్. ఇప్పుడు ప్రతి ఒక్క ఆపరేషన్ని నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 1 ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ 1009. ఓకే, అండ్ అలాగే గణేష్ ఈజ్ ద నేమ్ అండ్ 58 ఈజ్ ద పర్సన్. డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రికార్డ్? ఎస్, 1010 స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ డాలీ జైన్ ఈజ్ ద నేమ్ and 78 is the percentage. Do you want to add one more record? No. Do you want to continue? Yes. Why అన్నా? ఇప్పుడు డిస్ప్లే ఆల్ ద స్టూడెంట్ రికార్డ్స్ అంటే ఆప్షన్ 2 సెలెక్ట్ చేస్తే నాకు ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన అన్ని స్టూడెంట్ రికార్డ్స్ ప్లస్ స్టూడెంట్ డాట్ డిఏటి ఫైల్లో పాత రికార్డ్స్ ఏమైనా ఉంటే అవన్నీ డిస్ప్లే అవుతాయి. చూడండి ఒకసారి. కానీ రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? చెప్తాను చూడండి. డూ యూ వాంట్ కంటిన్యూ? నో. ఫ్రెండ్స్, అన్నీ వర్క్ చేసాము, కానీ వాటిలన్నిటిని మెయిన్ ప్రోగ్రాంలో లింక్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అన్నిటిని మెయిన్లో లింక్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ STU డిస్ప్లే డాట్ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి హ్యాష్ ఇంక్లూడ్ డబుల్ కోట్స్లో STU సెర్చ్ డాట్ హెచ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి చూసుకుంటూ ఉండండి, కరెక్ట్గా ఉన్నా లేదో. హ్యాష్ ఇంక్లూడ్ STU సెర్చ్ అయిపోయింది. నెక్స్ట్ మాడిఫై కదా, MODIFY డాట్ హెచ్. దాని తర్వాత హ్యాష్ ఇంక్లూడ్ STU DEL డాట్ హెచ్. హెడర్ ఫైల్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసేసాను ఫ్రెండ్స్. ఓకే, దీని తర్వాత మీ స్విచ్ కేస్ రాసారు చూసారా, అక్కడ ఫస్ట్ స్కెల్టన్ తయారు చేసినప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని తీసేసి మీరు ఆ ఫంక్షన్స్ని కాల్ చేయండి. సెకండ్ది డిస్ప్లే కదా, సో STU డిస్ప్లే. నేను మీకు హెడర్ ఫైల్ నేమ్ని ఫంక్షన్ నేమ్ని సేమ్ ఎందుకు ఇచ్చానంటే రేపు ఎప్పుడైనా మనకి ఇట్లా ఇంక్లూడ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఈ పేర్లతోటి. ఓకే, నెక్స్ట్ సెర్చ్కి ఏంటంటే STU సెర్చ్. STU సెర్చ్. ఓకే, డాట్ హెచ్ ఉండకూడదు ఫ్రెండ్స్, ఫంక్షన్ బ్రాకెట్స్ ఉండాలి. అలాగే మాడిఫై, అలాగే డిలీట్, ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తాను. STU మాడిఫై అండ్ STU డిలీట్. సో ఏం చేశానంటే నేను ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తం పనంతా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ మెయిన్ని సెలెక్ట్ చేసి బిల్డ్ కంపైల్ అంటాను. ఏమైనా అన్నిటిని కలిపి వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ ఒకటి బయటపడుతుంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇండివిజువల్గా మీ ప్రోగ్రామ్స్ బాగానే పనిచేయచ్చు, బట్ వాటి అన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఆ సెట్టింగ్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఇది దేని గురించి అంటే FSeek అనే ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎర్రర్. దేని గురించో చెప్తాను చూడు. మీరు మొత్తం ఇంటిగ్రేట్ చేసి కలిపి వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ మైనస్ సైజ్ ఆఫ్ అని చెప్పి అన్నారు కదా, ఇక్కడ మైనస్ అనేది ఒక ఆపరేటర్, సైజ్ ఆఫ్ అనేది కూడా ఒక ఆపరేటర్ కదా ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఎర్రర్ చూపిస్తుంది. రెండు ఆపరేటర్ని కలిపి యూజ్ చేస్తామని చెప్పి ప్రాజెక్ట్లో. అండ్ దాని ఒక డేటా టైప్ అనేది లాంగ్ కింద తీసుకుంటుంది. సో నేను లాంగ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, SS అని చెప్పి. ఓకే, ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ S అని చెప్పి మన స్ట్రక్చర్ వేరియబుల్ ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేయకుండా -SS అని చెప్పి అనండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. సో దిస్ ఈజ్ వన్ చేంజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ గైస్. అండ్ మళ్ళీ ఈ మెయిన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బిల్డ్ అని చెప్పి కంపైల్ అనండి. సూపర్ గైస్, ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది మొత్తం ప్రాజెక్ట్. ఇప్పుడు ఒకసారి రన్ అని చెప్పి అంటాను, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో బిల్డ్ అండ్ రన్. సూపర్ గైస్,
ఇప్పుడు 1 అని చెప్పి అంటాను అండ్ ఎంటర్ రోల్ నంబర్ 1040. ఓకే అండ్ Sai 99. Again, do you want to add? Yes. 1050 Sunil Kumar. Okay, and 99. Do you want to add one more record? No. Do you want to continue? Yes. ఇప్పుడు ఉన్న రికార్డ్స్ అన్ని డిస్ప్లే చేసి చూడాలంటే 2 అంటాను. చూడండి ఏమొస్తుందో ఒకసారి. సూపర్ గైస్. మొత్తం స్టూడెంట్ రోల్ నంబర్, నేమ్, యావరేజ్ మార్క్స్, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. మనం పాత రికార్డ్స్ ప్లస్ ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేసిన అన్ని డిస్ప్లే అయినాయి. ఇప్పుడు దీంట్లో 1040ని సెర్చ్ చేయడానికి ట్రై చేద్దాం. సో డూ యూ వాంట్ కంటిన్యూ? ఎస్ అంటాం. ఇప్పుడు సెర్చ్ ఫర్ ఎ స్టూడెంట్ రికార్డ్ ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఓకే సో 1030 ఇస్తే ఏమిచ్చింది చూడండి ఒకసారి. స్టూడెంట్ రోల్ నెంబర్ 1030 ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అవర్ రికార్డ్స్ అంటే లేదు. డూ యూ వాంట్ కంటిన్యూ? ఎస్ అంటాను. ఇప్పుడు మళ్ళీ 3 అంటాను. ఇప్పుడు 1040 ఇస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. Roll number 1040 is found in our records and here are the details. Super guys, super. Next, do you want to continue? Yes. ఇప్పుడు ఏం చేస్తానంటే 4 సెలెక్ట్ చేస్తాను. మోడిఫై, ఎంటర్ రోల్ నెంబర్ టు మోడిఫై. నేను ఇప్పుడు 1040 అంటాను. ఇదేమంటుంది? 1040 ఉన్నది సాయి, అతని మార్క్స్ వచ్చి 99. ఎంటర్ ద న్యూ నేమ్. సో న్యూ నేమ్ వచ్చేటప్పటికి సాయి కృష్ణ. నేను పొరపాటున సాయి అని ఎంటర్ చేస్తాను, సాయి కృష్ణ. ఎంటర్ న్యూ మార్క్స్ వచ్చేటప్పటికి 95. సో 2 కరెక్ట్ చేశాను. కొత్త అప్డేటెడ్ రికార్డ్స్ అని సాయి కృష్ణ 95 మార్క్స్ వచ్చింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. ఇప్పుడు కావాలంటే మీరు డిస్ప్లే ఆల్ రికార్డ్స్ అని మీరు చూడండి, మీకు 1040 మోడిఫై వచ్చింది సాయి కృష్ణ అని. ఓకే, డూ యూ వాంట్ కంటిన్యూ? ఎస్. ఇప్పుడు ఏం చేస్తానంటే 5 అంటాను. 5 అంటే ఏంటి? ఎంటర్ ఏ రికార్డ్ టు డిలీట్. 1050 అంటాను, అది డిలీట్ చేయాలంటున్నాను. ఏమన్నది? ద ఫాలోయింగ్ రికార్డ్ విల్ బి డిలీటెడ్. ఆ రికార్డ్ చూపించింది అండ్ రికార్డ్ డిలీట్ చేసింది, మరి అప్డేటెడ్ లిస్ట్ ఇచ్చింది. డూ యూ వాంట్ కంటిన్యూ? ఎస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 అని ఇచ్చి చూడండి ఒకసారి. 1050 రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. డూ యూ వాంట్ కంటిన్యూ? ఎస్. ఇప్పుడు నేను 9 అంటాను. ఇన్వాలిడ్ ఆప్షన్ ఎంటర్డ్ అన్నది. మళ్ళీ కంటిన్యూ? ఎస్. ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్చువల్గా ఏంటంటే రియల్ టైమ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, మీరు ఈ ప్రాజెక్ట్ని సపోజ్ మీ క్లయింట్కి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే క్లయింట్కి మనం ఈ మొత్తం సి ఫైల్ ఇవ్వం కదా. ఇస్ ఇట్ క్లియర్? సో క్లయింట్కి మనం ఇవన్నీ ఫైల్స్ ఇవ్వం. మనం ఏం చేస్తామంటే ఒక ఈఎక్సీ ఫైల్ని జనరేట్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిటర్న్ 0కి ముందు గెట్ సిహెచ్ ఇవ్వండి. గెట్ సిహెచ్ ఏం చేస్తుంది? వెయిట్స్ ఫర్ ఏ కీ. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే బిల్లోకి వెళ్ళి మేక్ అని చెప్తానండి. మేక్ అంటే ఏమవుతుందంటే మనకి ఈఎక్సీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఈఎక్సీ ఫైల్. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సీని కావాలంటే క్లోజ్ చేసేయండి. మీకు చూపిస్తాను ఈఎక్సీ ఫైల్తో ఎలా వర్క్ చేయాలని చెప్పి. సీని క్లోజ్ చేసేయండి అండ్ ఈ డ్రైవ్ C_examples SIMSలో మీన్ GWలో ఈఎక్సీ ఫైల్ ఉంది. ఓకే, సో నేను కంప్లీట్ సీని క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, నా ఈ పీపీటీని కూడా మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు దిస్ పీసీలో ఈ డ్రైవ్లో C_examples SIMS అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి చూడండి ఒకసారి ఎక్కడ క్రియేట్ అయిందో ఏంటో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే మీకు అది కనపడుతుంది. SIMS, ఈ SIMS ప్రాజెక్ట్లో మీన్ GWలోకి వెళ్తే మీరు చూడండి SIMS అని చెప్పి అప్లికేషన్ ఉంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని షార్ట్కట్ కింద క్రియేట్ అంటే రైట్ క్లిక్ సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్కట్. ఓకే, ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసేయండి. SIMS షార్ట్కట్ అని ఉంది. ఇప్పుడు దీన్ని F2 అనండి, రీనేమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఈ షార్ట్కట్కి నేమ్ ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చి ఈ షార్ట్కట్కి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చేంజ్ ఐకాన్లోకి వెళ్ళి మీరు ఒక మంచి ఐకాన్, బ్యూటిఫుల్ ఐకాన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, చూడడానికి నీట్గా ఉండేటట్టు. సో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చేస్తాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐకాన్స్ ఏమైనా మంచి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే చూడండి.
ఓకే, ఈ ఈ ఫ్లవర్ సింబల్ ఉన్న, ఓకే, ఈ ట్రీ సింబల్ ఉన్న ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటాను నేను అండ్ ఓకే అంటాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు క్లయింట్కి ఏంటంటే ఒక షార్ట్కట్ని క్రియేట్ చేసి ఉంచుతారు. క్లయింట్కి సి ప్రోగ్రామ్ అయితే రాదు, క్లయింట్కి తెలీదు కంపైల్, రన్, ఈఎక్సి ఇవన్నీ నాలెడ్జ్ లేదు. ఈ విధంగా క్లయింట్ సిస్టంలో మీరు షార్ట్కట్ క్రియేట్ చేసి పెట్టేస్తే క్లయింట్ అంటే మీ కస్టమర్ ప్రాజెక్ట్తో వర్క్ చేయాలనుకున్నప్పుడు దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తారు. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ అవుద్ది, ఎంటర్ యువర్ ఆప్షన్, ఐ విల్ సే 1 అడుగుతుంది, ఎంటర్ రోల్ నంబర్ 1090 అండ్ ఎంటర్ నేమ్, ఐ విల్ సే అనిల్ కుమార్, ఎంటర్ మార్క్స్, ఐ విల్ సే 94. మళ్ళీ ఇంకొక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఎంటర్ వన్ మోర్ రికార్డ్ అండ్ ఎంటర్ రోల్ నంబర్ 1091, ఎంటర్ ద నేమ్, ఐ విల్ సే హియర్ సునీత మల్హోత్రా, ఓకే, ఎంటర్ మార్క్స్ 93. డూ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రికార్డ్? నో అంటాను. ఇక్కడ డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్ అంటాం. ఇప్పుడు 2 అనండి. 2 అంటే మొత్తం అన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్, డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. 3 అంటాను, ఎంటర్ రోల్ నెంబర్ టు సర్చ్ 1030, లేదు అంటుంది, కంటిన్యూ, ఎస్. మళ్ళీ 3 101, లేదు అంటుంది, కంటిన్యూ, ఎస్. 3 1040 అంటాను, ఎస్. సాయి కృష్ణ అని చెప్పి ఇచ్చింది డీటెయిల్స్, కంటిన్యూ. ఎంటర్ 4 మాడిఫై గురించి అడుగుతుంది, 1050, రోల్ నెంబర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ రికార్డ్స్, కంటిన్యూ. 5 డిలీట్ చేయమని అడుగుతుంది, 1040 డిలీట్ చేయాలా, ఎస్. 1040 డిలీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, డూ యూ వాంట్ టు కంటిన్యూ? మళ్ళీ ఎస్ అని చెప్పి అంటాను. ఆప్షన్ 4 చూద్దాం ఒకసారి. 4 1090 అనిల్ కుమార్, సో ఎంటర్ న్యూ నేమ్, ANILA, అనిల, అనిల్ కాదు అనిల, ఓకే, ఎంటర్ యావరేజ్ 99. దట్స్ ఇట్ గైస్, ఆ రికార్డ్ మారిపోయింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ? నో అంటాను. చూసారా, ఈ విధంగా యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో గైస్, నా రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్లో ఇలాంటి చాలా చాలా కాన్సెప్ట్స్ని నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సపోజ్ మీరు నా ఆన్లైన్ సి లాంగ్వేజ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు ఆ బ్యాచ్ డీటెయిల్స్ని ఆ గ్రూప్లోకి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ ఉపయోగించి ఒక ప్రాజెక్ట్ తోటి వర్క్ చేసే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ చాలా చాలా వాల్యుబుల్ కంటెంట్ ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే, కాలేజీలో చదువుకునేటట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో సిరీస్ని మొత్తం అందరికీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్.